నమస్కారం. జీవన వికాసం ఆధ్యాత్మిక సోపానం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. లక్ష్మీ నృసింహం మమదేహి కరావలంబం అని వేడినంతనే భక్తులను ఆపదల నుండి కాపాడే భగవంతుడే శ్రీ నారసింహుడు. ప్రహ్లాదుని సంరక్షించేందుకు అవతరించిన ఆ అవతారమూర్తి యుగ యుగాలుగా భక్తులను అభయ ప్రదాయకుడై సంరక్షిస్తున్నాడు. ఈరోజు నృసింహ జయంతి. ఈ సందర్భంగా ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు జ్యోతిష్య బ్రహ్మ, ఉపన్యాస శిరోమణి, ఆగమ వారిధి, అభినవ వ్యాస బ్రహ్మశ్రీ కందాడై రామానుజాచారి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుండి వచ్చింది. నారాయణమూర్తి గారు పంపించారు. శ్రీ నృసింహస్వామి అవతార పరమార్థం ఏంటి అని అడుగుతున్నారు. చాలామంది నారసింహుడు నృసింహ అవతారం అనగానే ప్రహ్లాదుణ్ణి కాపాడటానికి, హిరణ్యకశ్యపుణ్ణి సంహరించటానికి అని సమాధానం చెప్తారు. అందరూ చెప్తారు. కానీ వాస్తవంగా ఆ సమాధానం వింటే 0 మార్కులే ఇవ్వాలి. అది సమాధానం కాదు. దానికి రావాల్సిన పని లేదు. ప్రహ్లాదుణ్ణి కాపాడటానికి కానీ, హిరణ్యకశ్యపుణ్ణి సంహరించడానికి కానీ అతను వైకుంఠం దిగి రావాలా? అవసరం ఏంటి? తాను అక్కడే ఉండి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించను. సత్యకామ, సత్య సంకల్ప పేరు ఆయనకు. హిరణ్యకశ్యపుడు నశించాలంటే నశిస్తాడు. వేరే మాటతో పని లేదు. అంటారేమో, అదేమిటండి వాడు చాలా వరాలు కోరుకున్నాడు, బ్రహ్మ నుండి తపస్సు చేశాడు, ఏదో గాలిని, కుంభిని, అగ్ని, అంబువులు, ఆకాశం మూలం దిక్స్తలి అని చెప్పారు కదా. అవన్నీ ఉంటే ఎలా చంపుతారండి స్వామి? ఏమడిగాడు వరం హిరణ్యకశ్యపుడు? భూతేభ్య త్వద్విసృష్టేభ్య మృత్యుర్మాభూ. బ్రహ్మగారు మీరు సృష్టించిన వాటితో నాకు మరణం రావద్దు అన్నాడు. ఆయన కోరింది బ్రహ్మ సృష్టించిన వాటితో మరణం రాకూడదు అని. బ్రహ్మను సృష్టించిన వాటితో వరంలో లేదు. అది పరమాత్మ బ్రహ్మను సృష్టించినవాడు. ఆయనతో మరణం రావద్దని వరంలో లేదు. ఆయన అక్కడుండే వీళ్ళని సంహరించవచ్చు, అక్కడుండే ప్రహ్లాదుని కాపాడను. కాబట్టి ప్రహ్లాద రక్షణ, హిరణ్యకశ్యప వధ, ఈ 2 నృసింహావతార ప్రయోజనాలు కావు. మనకు భాగవతం చాలా విస్పష్టంగా చెబుతుంది. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు ఆత్మన అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. వ్యాస భగవానుడు విస్పష్టంగా చెప్పాడు. నారసింహుడు ఎందుకు వచ్చాడు? సత్యం విధాతుం నిజభృత్య భాషితం. తన భక్తులు చెప్పిన మాట నిజం చెయ్యటానికి వచ్చాడు. చంపటానికి రావాలా? ఏం చెప్పారు భక్తులు? ప్రహ్లాదుడు ఏమన్నాడు? ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు. స్వామి అంతటా ఉన్నాడయ్యా, ఎందుకు నీకు సందేహం? అంతటా పరమాత్మ ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశ్యపుడు ఈ స్తంభమును చూపగలవే చక్రిని గిక్కిరిని అడిగాడు. సందేహం ఎందుకు? ఉన్నాడు, ఉంటాడు కాదు ఉన్నాడు అన్నాడు. మరి హిరణ్యకశ్యపుడు తన చేతితో గదతోడు ఆ స్తంభాన్ని కొట్టినప్పుడు అందులో నుంచి స్వామి రాలేదనుకోండి, పరిస్థితి ఏమిటి? భగవంతుని భక్తులందరూ అబద్ధాలు చెప్పేవారే, అస్సలు వారి మాట నమ్మకూడదు. భక్తుల మాట నమ్మకుంటే భగవంతుడి గతి ఏమిటి? ఆయనను ఉన్నదని చెప్పేది ఎవరు? భక్తులే కదా. కొలవమని చెప్పేది ఏమిటి? ఎవరు? భక్తులే కదా. భక్తుల మాట నిజం కానినాడు తన ఉనికి లేదు. అందుకే ప్రహ్లాదుడి మాట నిజమని నిరూపించటానికి వచ్చాడు నరసింహుడు. ఇంకో భక్తుడు ఉన్నాడు. ఎవరైనా? ఈయన గురువు.
ప్రహ్లాదుడికి ఎవడు చెప్పాడు అంతటా భగవంతుడు ఉన్నాడని? నారదుడు చెప్పాడు. మరి ఈ అబద్ధం అయితే అమరబద్ధం అవుతుంది కదా, అంతటితో అవుతుందా? వానికి ఎవడు చెప్పాడు? బ్రహ్మ చెప్పాడు. అదే అబద్ధం అవుతుంది. బ్రహ్మకి ఎవరు చెప్పారు? తానే చెప్పాడు. ఇది అబద్ధం అవుతుంది. కాబట్టి మొత్తం అసత్యం కావలసి వస్తుంది. కాబట్టి తన మాట, తన భక్తుల మాట నిజం చెయ్యటానికి పరమాత్మ వచ్చాడు. నా భక్తులు అబద్ధమాడరు అని నిరూపించటానికి స్వామి వచ్చాడు. రెండవది, వ్యాప్తించ భూతేషు అఖిలేషు ఆత్మనః. తాను విష్ణువు. తన పేరేమిటి? విష్ణువు. అంటే ఏమిటి? వ్యాప్నోతీతి విష్ణువు. అంతటా వ్యాపించి ఉండేవాడు. విష్ణువు అంటేనే అంతటా ఉండేవాడు. ఇప్పుడు అందులో లేడనుకోండి, విష్ణువు కాడు. తన విష్ణునామం వ్యర్థమవుతుంది. విష్ణునామాన్ని నిరూపించుకోవటానికి, భక్తుల మాట నిజం చెయ్యటానికి పరమాత్మ అవతరించాడు. అందువల్ల నృసింహావతారం యొక్క పరమ ప్రయోజనం నిజభృత్య భాషణం సత్యము, తాను సర్వవ్యాపకుడు. ఈ రెండు నిరూపించు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. పుట్టపర్తి నుండి వచ్చింది. నరసింహన్ పంపించారు. శ్రీ లక్ష్మీ నృసింహుడి ఆరాధిస్తే కలిగే ఫలితం ఏంటి అని అడుగుతున్నారు. సామాన్య సిద్ధాంతం ఫలితం కోరి భగవంతుణ్ణి ఆరాధించవద్దు అనేది. అమ్మను నాన్నను సేవిస్తే ఏమిటి లాభం అంటే ఏం చెబుదాం? అమ్మ నాన్నను సేవించడం నీ ధర్మం. అమ్మను అమ్మగా సేవించు, నాన్నను నాన్నగా సేవించు. వారు ప్రేమతో ఇచ్చిన వాటిని స్వీకరించు. ఇవ్వలేదు ఇంకా సంతోషించు. ఎందుకంటే ఇస్తున్నా కొద్దీ మనకే బరువు పెరుగుతుంది. భగవంతుడు వరములు ఇచ్చినా, తల్లిదండ్రులు మరి ఆస్తి పంపకాలు చేసినా బరువు పెరిగేది ఎవరికి? తీసుకున్నవాడికి. అందువల్ల ఎలాంటి ఫలితము కోరకుండా పరమాత్మను పరమాత్మగా ఆరాధించండి. ఇది మొదటి సూత్రం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన స్వామి చెప్పేవాడికి. కాదు ఫలితం కావాలి అంటే ఏ ఫలితం కావాలంటే ఫలితం వస్తుంది. యద్యత్ కామయతే లోకే తత్తత్ ప్రాప్నోతి మానవ. నారసింహుని అనుగ్రహం వలన మనం కోరినవన్నీ లభిస్తాయి. కోరినవన్నీ అంటే మళ్ళీ సందేహం. పరమాత్మను ఆరాధించేవాడు అడగకూడని వాటిని అడగడు. తక్కిన దేవత ఆరాధించే వాళ్ళ కోరికలు ఉంటాయేమో కానీ శ్రీమన్నారాయణుని ఆరాధించే వాడికి దుష్టమైన కోరికలు ఉండవు, ఆశ పెంచే కోరికలు ఉండవు. చూడండి, ప్రహ్లాదుడు ఉన్నాడు, ఏమన్నా కోరాడా? నారదుడు ఉన్నాడు, ధ్రువుడు ఉన్నాడు, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మ, దాల్భ్య, రుక్మాంగద, అర్జున, ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే భగవంతుని భక్తులెవ్వరూ అనుచితాన్ని కోరలేదు, ఉచితాన్ని కోరలేదు. మాకేమొద్దు స్వామి, నువ్వు కావాలన్నారు. మనము ఆ స్థాయి వెళ్ళలేం. కాబట్టి సాంసారిక ప్రక్రియలో సామాన్య మానవుడు సగటున ఎలాంటి కోరికలు కోరుకుంటాడో, ఓ మంచి భార్య కావాలి, మంచి పిల్లలు కావాలి, మంచి ఇల్లు కావాలి, ఓ మంచి ఉద్యోగం కావాలి, ఓ మంచి సంపాదన కావాలి, నాకు లోకంలో మంచి పేరు కావాలి, చాలు కదా, ఇంకేం కావాలి? ఇవన్నీ వస్తాయి. సంసారంలో సక్రమంగా న్యాయమైనటువంటి భోగాన్ని అనుభవించే స్థితి వస్తుంది. అత్యాశకు పోతే చెప్పాం మొదలేమన్నా, అప్పు తీసుకున్నట్టు వడ్డీ కట్టవలసి వస్తుంది. అప్పు కూడా ఇస్తాడు స్వామి కావాలంటే. పరమాత్మను అప్పు తీసుకొని వడ్డీ కడదామా, ఇచ్చిన దాన్ని తీసుకొని స్వామిని కొలుద్దామా? నిర్ణయం మనది. నారసింహుణ్ణి కోరటం వల్ల, నారసింహుణ్ణి ప్రార్థించటం వల్ల, నారసింహుణ్ణి సేవించటం వల్ల మనస్సులోని కోరికలు మరణిస్తాయని శాస్త్రం. శ్రీ నృసింహప్రసాదతః సర్వే కామాః వినశ్యంతి. అన్ని కోరికలు నశిస్తాయి. ఆయన ఉన్నాక కోరికలు ఎందుకండి? మన దగ్గర ఆయనే ఉన్నాడు, హృదయంలో స్వామి ఉన్నాడు, ఇంకా కోరికలు ఎందుకు నీకు? దేని తీసుకుంటావు, ఏం చేసుకుంటావు? కాబట్టి కామనలు నశిస్తాయి,
జ్ఞానం కలుగుతుంది, పరమాత్మ యందు భక్తి కలుగుతుంది, ప్రీతి కలుగుతుంది. ఆయనే అమ్మ, త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, అన్నీ ఆయనే. కోరిక కూడా ఆయనే కదా, ఫలితం ఆయనే, ఇంకెందుకు? ఇలాంటి ఉత్తమ బుద్ధి శ్రీ నృసింహ ప్రసాదం వల్ల లభిస్తుంది. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.